ఇగో నేను మళ్ళొచ్చిన ఇగో మేమందరం కలిసి ఇక ఒక దగ్గర ఇక కార్ఖానలు అందరం కలిసి ఏం చేస్తాం, ఇక ఒక 12 మందిని కలిసి అందరం కలిసి బీడీలు చేస్తాం. ఇక బీడీలు చేస్తే అందరం కలిసి నీ అవ్వ ఎప్పుడు ఇదే చేసుడే, ఈ బీడీలు చల్లకుండా మనం ఎన్ని రోజులు చేసినా ఓడిపోయి దంగయి. ఇక ఏం చేద్దాము అనుకొని ఆయనతో అందరం ఏం చేసినాము, ఇక మస్తు ఆలోచన చేసినాం. ఏం చేసుకుందాం మనం అందరం కలిసి దావత్ ఏం చేసుకుందాము అన్నారు. అనగానే ఇక నేను జరంతా ఇక కార్ఖాన జరిగిన దగ్గరనే ఉంటా. ఇక నా సోపతోళ్ళు అందరూ ఇక ఒక 2 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి రావాలి. వాళ్ళు ఇక కార్ఖానకు కదా వాళ్ళు వస్తారు. ఇక సరంగానే వచ్చిర్రు. ఇక అందరూ వచ్చి ఏం చేసిర్రు, ఏం చేసుకుందాం అంటే సేమియా వేసుకుందాము అన్నారు. సరే తీసి వేసుకుందాము అని నేను కూడా అన్నా. అనగానే ఆయన ఏం చేసినాం, ఇక మనిషికి ఒక 5 రూపాయలు వేసినాం. ఇక 5 రూపాయలు వేసి ఏం చేసినాం, ఇక అందరి పొత్తుల ఆయనతో సేమియా వేసుకున్నాం. సేమియా వేసుకోగానే ఇక తినురబ్బా ఇక మరి అన్నం వండుకుందాం తిందాం ఇక అని చెప్పేసి అందరం ఇక మా ఇంటికాని ఇక సేమియా వేసినాం. ఇక సేమియా వేయంగానే ఇక వాళ్ళు ఏం చేసారు, ఇక గిడ ఎట్లా తింటాం, ఇక మా ఇంటికి తీసుకుపోతే మా పిల్లలు కూడా ఉంటారు కదా, ఇక మనిషికి ఇంత తింటాము అని అన్నారు. అనగానే ఇక సరే మంచిది, ఏమి ఇట్లా 12 మంది మైతిమి, ఇక నాతోటి 12 మంది మైతిమి, ఇక ఏం చేయాలి, ఇక ఎట్లా చేయాలి ఏమిటి చేయాలి, అయితే ఇక వీడికి మంచిది కదా అని ఆయనతో ఏం చేసిన, సరే వాళ్ళ ఆడికి వేసుకోవద్దు ఇక నాదేం పోతుంది ఇక వేసేస్తుంది అని ఆయనతో ఏం చేసిన, ఇక అండ్లింత ఇక 12 గిన్నెలు వేసి ఇచ్చిన. ఇక వేసేయంగానే ఇక పోతున్నాము. ఇక సరేతి ఇక ఏ రోజు వేసినా మన బిడిలో పోయి కదా ఎప్పుడు గింతే, ఇక మనం ఎంత చేసినా మనకు 150 రూపాయల కూలి అన్న పడదా, ఇక ఏం చేద్దాం అని అన్నారు. అని అయితే ఏం చేసిర్రు, ఇక తీసుకొని పోయారు. ఇక తీసుకొని పోగానే ఇక నేనేమన్నా ఇక పోతురు నీ పోయి వీడికే మంచిది కదా, ఇక పోతే నాకేనా నీళ్ళు అయిపోతాయి, మళ్ళీ ఇంత సబ్బు కావాలి, మళ్ళీ ఇక అవన్నీ తోమాలి, ఈ వాళ్ళు తోమాలి, ఇక తీసుకుపోయేతి ఇక వాళ్ళ ఇంటికి పోతాయి కదా అనుకోగానే ఆయన తెంచారు. ఇక 2-3 నెలలు అవుతుంది. ఇక ఇక చేయాలని ఆయన ఇక మా అత్త ఏమన్నా తెలుసా, ఇగో వీడికి మీ అవ్వగారు పెట్టినాయి డజన్ గిన్నెలు ఉండే, ఒక దాంట్లో కూర ఉంటే పువ్వు ఉంటే కూర ఉంటలేదు ఉడసబెడతందుకు, ఇక ఏమి ఇట్లా ఉడసబెట్టాలి, ఇక ఒక్కట్లేవు అన్నది. ఇక నాకు ఏం చేసిన ఒక్కట్లేవు అనగానే అవును కదా ఆయిలుకుంట వేరు తేనె తేవాలి కదా ఇక నేను పోతున్నా, ఇక 2 కిలోమీటర్ల దూరం నడవాలంటే నా కాళ్ళు ఎంత గుంజుతాయి అని ఏం చేసిన, మా దోస్తులందరూ ఇక కార్ఖానలకు వస్తారు కదా, ఇక వచ్చినప్పుడన్నా ఇగో మా అత్త చిన్నం తిట్టిందా నన్ను, ఇక మీరైతే అటే తీసుకొని పోయారు, ఇక గిన్నెలు అయితే అటే తీసుకొని పోయారు, చిన్నం తిట్టిందా నన్ను, ఇక నేను ఏమిట్లా వేసుకురావాలని ఒక్కరు కూడా తెలియరు. ఒకరు లేకపోతే నేను ఏం చేసిన తెలుసా, ఇక నేను తెచ్చుకున్నా. ఇక మళ్ళీ మా అత్త ఏమంటుంది, ఇక మళ్ళీ మా అత్త అన్నదా ఏమంటుంది, ఇక నేను ఇచ్చిపెట్టిను, ఇక నిన్ను బిడి చేయమంటే గిట్నే చేస్తావా అని అంటారు. అని అయితే ఏం చేసిన, ఇక నేను పోయి మెల్లగా తెచ్చుకున్నా. ఇక ఎన్ని ఉన్నాయి చూడు, ఇక గిన్నెలు ఉన్నాయి, ఇవన్నీ గిన్నెలు ఇక నేనే పోయి మెల్లగా నడుకొని తెచ్చిన. ఇక నేనే తెచ్చిన ఇవన్నీ. ఇక ఏం చేయాలి, ఇక మా ఇంటికి వండుకున్నందుకు ఇక ఎట్లా చేయాలి చెప్పి ఇవన్నీ. షేర్ చేయండి, లైక్ చేయండి.